నెల్లూరు మూలాపేటలోని శ్రీ వేణుగోపాల స్వామివారి దేవస్థాన పాలక మండలి సమావేశానికి రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, అధికారులు మంత్రికి వేద మంత్రోచ్చరణలు, మంగళ మేళాలతో, ఆలయ మర్యాదలతో పూర్ణ కుంభ స్వాగతం పలికారు. వేణుగోపాల స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం పీఠాధిపతుల ఆశీస్సులు తీసుకుని సలహాలు, ఆలయ పాలక మండలి సభ్యుల, స్థానిక శాసనసభ్యులు, మంత్రి నారాయణ సూచనల మేరకు వేణుగోపాల స్వామి ఆలయ పూర్వ ప్రతిష్ట పునర్నిర్మాణానికి కృషి చేస్తామని ఆయన తెలిపారు. देवं अस्य भक्तजमानस्य कलकलवदभवस्य आनम रामनारायणनामधेयस्य धर्मपत्नी समेताः तथायामि अवधीयमेधाः सदीषणाम्याः सुपदस्या सुभगतिनामधेयस्या धर्मपत्नी समेताः स्वेदना वादायं पादयोदमख्यं श्रीरामदूतं शिरसा नमामि महि तन्नाहनमदप्रचोदयात् तस्य भक्तस्य मनोवाञ्छा फलसिद्धिरस्तु। समानं भवद्गताय पुनरहस्रेन्द्रियानुग्रहसिद्धिरस्तु। ఆలయం పునర్నిర్మాణం చేయాలనేటువంటి దాని మీద పాలకవర్గ సభ్యులందరూ కూడా తీర్మానాలు చేశారు. ఆర్జేసీ గారు దాన్ని ఫాలో చేసుకుని ప్లాన్స్ అన్ని కూడా చూసుకుని ఈసారి సప్తరికి పీఠాధిపతులు నెల్లూరు నగరంలో వెలసి ఉన్నటువంటి శ్రీ 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 వేణుగోపాల స్వామి ఆలయంలో ఈరోజు పాలకవర్గం, అధికార యంత్రాంగం అందరూ కలిసి జరిపేటువంటి కార్యక్రమంలో పాల్గొనడానికి దేవాదాయ శాఖ మంత్రిగా ఇక్కడికి రావడం జరిగింది. ఈ పాలకవర్గం అంతా కూడా నాకు అత్యంత దగ్గర బంధువర్గం. ఇది వంశపారంపర్య ధర్మకర్తలు ఉండి పరిపాలన చేసేటువంటి పాలక మండలి, అలాగే ఈ ఆలయము పూర్వ ప్రతిష్టకి తీసుకురావడానికి, ఆలయ పునర్నిర్మాణం చేయడానికి ఇటీవలనే నగర శాసనసభ్యులు, నేటి మున్సిపల్ శాఖ మంత్రులు శ్రీ పొంగూరు నారాయణ గారు, అలాగే పాలకవర్గంలో మా కుటుంబ సభ్యులందరూ కూడా పునర్నిర్మాణం కావాలి, ఈ ఆలయం పూర్వ ప్రతిష్టకి మళ్ళీ ముందుకు రావాలి అని చెప్పి అందరూ కూడా కోరుకోవడం జరిగింది. దాని ధర్మిల దేవాదాయ శాఖ ఇవాళ పరిశీలన చేస్తున్నాం.
తప్పకుండా పాలకవర్గం యొక్క ఆలోచన మేరకు స్థానిక సోదర మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారి యొక్క సూచనల మేరకు ఆలయ పూర్వ వైభవాన్ని అలాగే పునర్నిర్మాణానికి అవసరమయ్యేటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేయడానికి ఈరోజు కమిటీ సభ్యులతో మాట్లాడడానికి వాళ్ళు రావడం జరిగింది. ఈరోజు దైవ దర్శనం అనంతరం పాలకవర్గం యొక్క సమావేశం ఉంది. సమావేశంలో వారితో సమావేశమై తర్వాత మళ్ళీ మంత్రి గారితో కూడా సమావేశమైన తర్వాత దేవాదాయ శాఖ అధికారులతో ఒక ఆలోచన చేసి పూర్వ వైభవానికి ఆలయం రావడానికి ఏ కార్యక్రమాలు చేయాలి, పెద్దలు ఎవరెవరిని పీఠాధిపతుల్ని మఠాధిపతుల్ని స్వామీజీలని ఎవరెవరిని కలవాలి, అందరినీ కలిసి వారందరి ఆశీస్సులు వాళ్ళ యొక్క ఆలోచనల మేరకు ఈ ఆలయాన్ని పునర్నిర్మాణం చేయాలనేటువంటిది మా సంకల్పంగా మేమందరం ఈరోజు ఇక్కడ చేరడం.